హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షిరిన్ జూట్ వరల్డ్. నేను మీ దుర్గానండి. ఈరోజు చేయబోయే వీడియో అంటే పెన్సిల్ పౌచ్ అండి, కలంకారీ పెన్సిల్ పౌచ్. దీనికి కానీ మెజర్మెంట్స్ ఇప్పుడు చెప్తానండి. పొడవు వచ్చేసి 13 తీసుకోవాలి ఇది. అలాగే వెడల్పు వచ్చేసి 9 తీసుకోవాలండి ఇది. ఇలా మెజర్మెంట్ చేసుకున్న తర్వాత మనం ఈ రెండింటిని, జూటుని ప్లస్ కలంకారీ క్లాత్ని రెండింటిని కలిపి అయితే కుట్టుకోవాలండి. ఇప్పుడు నేను ఈ రెండింటిని జాయిన్ చేస్తున్నాను అనమాట. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ ఏమన్నా కలంకారీ క్లాత్ ఉంటే మనము కత్తెరతో నిదానంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం పెన్సిల్ పౌచ్ కండి లోపలికి 1.5 కట్ చేసుకోవాలండి. లోపలికి 1.5 విత్ 1.5 లెంత్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న దాన్ని 4 సైడ్స్ కూడా వెడల్పులో కట్ చేసుకోవాలండి. ఇది ఇలా 4 పీసెస్ కట్ చేసుకున్న తర్వాత పెన్సిల్ పౌచ్కి ఇప్పుడు మనమైతే జిప్ వేసుకోవాలండి. జిప్ వేసి రన్నర్ ఎక్కించుకొని దాన్ని ఈ రెండింటిని అటాచ్ చేసి కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఈ కుట్టడం అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకోవాలండి. ఇది మనం జిప్పు ఈ క్లాత్కి అటాచ్ చేసేటప్పుడు. ఇప్పుడు ఈ పెన్సిల్ పౌచ్కి నేను ఈ 2 అటాచ్ చేసి కుడుతున్నాను అనమాట. రన్నర్ అయితే ముందే ఎక్కిచ్చేసుకోవాలండి. అలాగూ రన్నర్ ఎక్కిచ్చేసి నేనైతే కుట్టుకొస్తున్నాను అనమాట. అలాగే ఇంకో వైపున, రెండో వైపున కూడా ఇలాగ సేమ్ ఫోల్డింగ్ చేసుకొని ఆ జిప్ అనేది కుట్టుకోవాలన్నమాట అండి. ఇప్పుడు ఈ రెండో పక్క కూడా కుట్టుకున్న తర్వాత మనము ఇప్పుడు ఈ రెండో పక్క కూడా యాడ్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు జిప్పుని ఇలా మొత్తం కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు రెండో పక్క కూడా కుడుతున్నాను కదండి, అయిపోయింది కదా. ఇలా కుట్టడం అయిపోయిన తర్వాత మనం ఏం చేసుకోవాలంటేనండి, ఇప్పుడు క్రాసెస్ అనేది ఏమీ లేకుండా చక్కగా ఫోల్డ్ చేసుకుని నీట్గా పెట్టుకోవాలండి. ఇలా పెట్టిన దాన్ని ఇప్పుడు ఎక్సెస్ ఏదైతే వస్తుందో పీసు ఇలా 1.5 కట్ చేసుకున్నాం కదండి. ఇలా ఎక్సెస్ వచ్చిన పీస్ని ఈక్వల్గా కట్ చేసుకోవాలండి. ఇలా 4 సైడ్స్ ఈక్వల్గా కట్ చేసుకున్న తర్వాత ఈ జిప్పు కూడా కొంచెం ఎక్స్ట్రా ఉంటే ఏమన్నా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ 4 సైడ్స్ కూడా అండి పౌచ్కి మనం అటు సైడ్ ఇటు సైడ్ డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఊడిపోకుండా గట్టిగా అయితే ఉంటుంది. సేమ్ ఇటు బోత్ సైడ్స్ కూడా అట్లాగే వేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోండి, నీట్గా ఉంటుంది వర్క్ అనేది. ఇప్పుడు ఇలా కట్ చేసే మనము స్టిచ్ అయితే వేసుకున్నాం కదండి. వేసుకున్న తర్వాత ఈ మూలల్ని ఇలా కలిపి అయితే కుట్టుకోవాలండి. ఇప్పుడు 4 సైడ్స్ ఇందాక మూలలు ఉన్నాయి కదండి, ఆ మూలల్ని ఇలా తీసి 4 సైడ్స్ కూడా ఇలా కుట్టాలన్నమాట. చూస్తున్నారు కదండి. ఇప్పుడు ఇట్లా 4 సైడ్స్ కూడా మనము స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ ఏమన్నా థ్రెడ్స్ కానీ ఏమన్నా ఉంటే నిదానంగా కట్ చేసుకోవాలి. ఇలా 4 సైడ్స్ ఇలా మనం స్టిచ్చెస్ వేసేటప్పటికి పౌచ్ అనేది ఒక రూపం వచ్చేస్తుందండి దానికి. అలాగే లోపల కూడా స్టిచ్చెస్ ఊడకుండా ఉండటానికి డబల్ స్టిచ్ అయితే వేసుకోండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక మా షిరిన్ జూట్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ అండ్ షార్ట్స్ రెగ్యులర్గా అప్డేట్స్ రావడం జరుగుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే
4 పక్కల కూడా ఇలా స్టిచ్చెస్ అనేది వేసుకోండి. ఇలా 4 సైడ్స్ కూడా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటేనండి, ఇప్పుడు జిప్ అనేది ఓపెన్ చేసి పౌచ్ని తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ 4 సైడ్ కూడా నేను కుట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దాన్ని అలా తిప్పుకున్నాం కదా బయటకి, అలా తిప్పుకుంటే ఇలా కలంకారీ పౌచ్ అనేది రెడీ అయిపోయిందండి. నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. అట్లాగే ఎవరికన్నా బల్క్లో ఆర్డర్స్ కావాలన్నా కానీ మా ఫోన్ నెంబర్ అనేది ఈ స్క్రీన్ పైన